రైలులో ప్రయాణం అంటే ఇప్పటివరకు మనం మోయగలిగినా మోయలేకపోయినా వీలైనంత లగేజీ వేసుకుని ప్రయాణం చేసే పరిస్థితి. కానీ ఇక మీదట అలా కుదరదు. అధిక లగేజీతో ప్రయాణం మరింత భారం అవనుంది. ఇకపై రైలులో ప్రయాణికుల లగేజీ విమాన ప్రయాణంలో మాదిరిగా బాదుడు షురూ చేయనున్నారు. ఎప్పటి నుంచో ఈ నిబంధనలున్నా ఇకపై తప్పకుండా అమలు చేయాలని నిర్ణయించారు. నిర్దేశించిన బరువు కంటే ఎక్కువ లగేజీ ఉంటే 1.5 రెట్లు ఫైన్ పడనుంది. సీటు కంటే బ్యాగ్ సైజ్ పెద్దదైనా బాదుడు తప్పదని రైల్వే శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ విధానంతో మధ్యతరగతి ప్రయాణికులపైనే అధిక భారం పడనుంది. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లో 70 కిలోల వరకు అనుమతి ఉండగా సెకండ్ క్లాస్ ప్రయాణికులకు కేవలం 40 కిలోల పరిమితికి మాత్రమే అనుమతించనున్నారు. విమానం ఎక్కేందుకు వెళ్లే ప్రయాణికుల లగేజీ బరువు కొలిచే పద్ధతి మాదిరిగా ఇప్పుడు రైలు ప్రయాణికులకు కూడా అదే విధానం అమల్లోకి రాబోతుంది. ఇకపై లగేజీ కొలిచే విధానం రైల్వే స్టేషన్లలో కూడా ప్రారంభం కానుంది. కొత్త నిబంధనల ప్రకారం ప్యాసింజర్లు తమ లగేజీని రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లలో తనిఖీ చేయించుకోవాలి. రైల్వే శాఖ ప్రతి కోచ్కు నిర్దిష్ట లగేజీ బరువు పరిమితులను నిర్ణయించింది. నిర్దేశించిన బరువు మించితే అదనపు ఛార్జీలు, జరిమానాలు చెల్లించాల్సిందేనంటూ ఇండియన్ రైల్వేస్ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. భారతదేశంలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు రైల్లో ప్రయాణిస్తారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు రైల్వే బోర్డు చెబుతోంది. ఈ నిబంధనలు గతంలో ఉన్నవే అయినా ఖచ్చితంగా అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రతి ప్రయాణికుడి లగేజీ బరువు రైల్వే కోచ్ ప్రకారం నిర్ణయించారు. దీని ప్రకారం ఫస్ట్ ఏసీ ప్రయాణికులు 70 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లవచ్చు. సెకండ్ ఏసీ ప్రయాణికులు 50 కిలోలు, థర్డ్ ఏసీ ప్రయాణికులు 40 కేజీల వరకు లగేజీని తీసుకుని వెళ్ళవచ్చు. స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు కూడా 40 కేజీలు మాత్రమే పరిమితి విధించవచ్చు. జనరల్, సెకండ్ సిట్టింగ్ ప్రయాణికులకు కేవలం 35 కిలోల వరకు ఉచిత పరిమితి విధించారు. రైల్వే నిబంధనల ప్రకారం నిర్దేశించిన పరిమితి కంటే 10 నుంచి 15 కిలోల వరకు ఎక్కువ లగేజీని తీసుకెళ్లడం సడలింపు కూడా ఉంటుంది. కానీ బరువు అంతకంటే ఎక్కువగా ఉంటే ప్రయాణికులకు స్టేషన్కి వెళ్ళి లగేజీని బుక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రయాణికుల్లో 5 నుంచి 12 ఏళ్ల వయసున్న వారు ఉన్నట్లయితే అనుమతించిన దారిలో సగం లగేజీని తీసుకెళ్లేందుకు అవకాశం ఉంది. కొందరు ప్రయాణికులు పరిమితికి మించి లగేజ్ తీసుకెళ్లడం వల్ల తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకపై ఈ సమస్య లేకుండా ఉండేందుకే ఈ రూల్స్ కఠినతరం చేస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. వృద్ధుల చేతి కర్రలు, హ్యాండ్ బ్యాగులు, టిఫిన్ బాక్సులపై ఈ లగేజీ పరిమితి వర్తించదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు తొలుత ప్రయాగ్రాజ్ డివిజన్లోని ప్రధాన స్టేషన్ అయిన ప్రయాగ్రాజ్ జంక్షన్, కాన్పూర్ సెంట్రల్, అలీగఢ్ జంక్షన్ మొదలైన జంక్షన్లో అమలుకు రంగం సిద్ధం చేశారు. త్వరలోనే మిగిలిన స్టేషన్లలో అమలు చేయనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.